అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తుగా ఉన్నాం దోస్తులు. మీ సపోర్ట్ వల్ల మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మన వీడియోస్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారా దోస్తులు? తప్పకుండా మీరు ఎంజాయ్ చేయాలనే మేము రోజు మీకోసం కష్టపడి 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. మా కోడలు శ్రీమంతం చూసి దోస్తులు, ఇక కోడలిది శ్రీమంతం అయితే అయిపోయింది. ఇక మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. 3000 లైకులన్నా రావాలనంటే అత్తలేవు దోస్తులు. జరా ప్లీజ్ దోస్తులు లైకులు కొట్టుడు మర్చిపోకుర్రి. మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటోళ్ళు మస్తు మంది ఉత్తరు. మాకు కూడా సంబరం అవుతుందిగా. ఈ రోజు వీడియో ఏంటి అనంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 108 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వదినే ఇలా ఒక్కరోజు ఉండలేరు, రేపు పొద్దుగాల పోదురు గాని. ఏ పోతావైనా ఈ అన్న చూసినవా పోంగా మరి చెప్పుకుంటా పోతాండు. ఇలా ఖచ్చితంగా రారా లడ్డు గాని. ఇక మళ్ళా పోకపోతే తిడతాడు. ఇక ఇంటికాడ అంగడంగడి ఉండవచ్చు. అందరం ఒక్క దగ్గర ఉంటేనేమో మంచిగా అనిపిస్తుంది, పోతాం మన వరకేమో బాధ అనిపిస్తుంది. ఏ చెల్లె ఇక మళ్ళా కలుసుకోమా. లతాబకు కొడుకు పుట్టినాక అందరం వచ్చి ఉంటాం తీ, అప్పుడు 4-5 రోజులు. అవును వదినే, ఇక అదెప్పుడు అటు ఇటు రోజులు తొందరనే గడిచిపోవట్టే. మరి మా ఇంటి కోసం పార్రి వాళ్ళందరూ 2 రోజులు ఉండి అద్దురు ఇటు. ఇక ఈ పిల్లని పట్టుకొని అటు ఇటు తిరుగుడు. ఇక ఇప్పుడు దగ్గర పడబట్టే రోజులు జాగ్రత్తగా ఉండాలి. వదినే మేము ఇటే పోతాం తిగి, అటు రమ్మని పట్టు పట్టబడితివి, అటొచ్చి ఏం చేస్తాం? ఏ ఊక వదినే నువ్వు బాగైతుంది. ఇంటికాడ ఏం పడిపోతుంది నీకు? ఏమో పార్రి ఇటే పోదాం. 2 రోజులు ఉన్నాక మళ్ళా పోదురు. మళ్ళా కొడుకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది? 2 రోజులు హోటల్లో తింటాడు తీయలేవు. అయ్యో ఏమైతుంది? అప్పట్లో నెల వచ్చినప్పుడు ఉన్నప్పుడు అండుకోలేడా తినలేడా? గట్లనే అండుకుంటాడు తీయలేవు వదినమ్మ. ఇక నాకు మీ అందరితోటి ఉండి ఉండి పోతే ఇంటికి పోతే బావురు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే మంచిగా అనిపించది. ఇక శ్వేతవ్వ ఓ 1 రోజులు ఉంటది కానీ నువ్వు 2 రోజులు ఉండి పోదుపా. అందరం ఒక్క దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది నిజంగానే. అవులాతవ్వ రాలేవవ్వ పోదాం మరి. అయ్యే పోదాం. అద్దత్తమ్మా ఇక మళ్ళీ అటు తిరుగుడు ఇటు తిరుగుడు. ఇంకో 10 రోజులు అయితే మళ్ళీ హాస్పిటల్ పోవాలి. ఇక తిరుగుడు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మొన్న బండి మీద వచ్చేసరికి బాగా నడుము నొప్పి లేచింది. అవునవ్వా ఇక తిరుగుడు వద్దు. సరే సరే తియ్యి. ఇంకేంది, కడుపు నిండా భోజనాలు పెట్టిర్రు, అరుచుకున్నారు, మంచిగా అయిపోయింది ఫంక్షన్. ఇక పురుడు కూడా గిట్లనే మనమందం చేసుకుందాం తియ్యి. లేని దానికి ఆశపడద్దు, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి వదినా. అంతే వదినా. అవునా రాజు ఇవాళ ఉంటావా? మరి రేపు పొద్దుగాల ఆఫీస్కు ఓ సరేనా? అరే పోతామ్మా, ఇక్కడ నుండే ఆఫీస్ కి పోతా. అదే పోయి మళ్ళా ఇంటికే రా బిడ్డ. ఇక మళ్ళా శనివారం గోలే ఇటు అద్దు గాని. ఇక ఊకిట్ రావాలంటే బాగా దూరం ఉన్నది, చలికి అదైతం. సరే అల్లుడు ఏమాయ బస్ టైం అయిందా? బస్ వస్తుందా? ఇంకా కాలే అత్తమ్మ, టైం ఉన్నది. ఉండలేవా అత్తమ్మ టైం పాసు? ఏం టైం పాస్ అల్లుడు? ఇక నువ్వు ఉండమంటేనేమో ఉండవు గాని మా ఇంటికి వచ్చినప్పుడు నన్నేమో ఉండు ఉండు అని జరుగుతాన్నావు. నాకేడు ఉండ బుద్ధి కాదు. అయితే మీ అక్కను అమ్మనైతే మంచిగా చూసుకో. ఏదైనా కావాలంటే తెచ్చి ఊకే తిరగా ఓకు. నేనెటు పోతా అత్తమ్మ? అదే అవ్వని ఇక మెల్లగా అర్థం పారి. కన్నయ్యలు వండుకొని ఉండే. ఇక ఆమె లేపుతారా మరి భుజం మీద ఎత్తుకుందామా? నేను ఎత్తుకుంటా తీయే అమ్మ. మళ్ళా లేపితే లేచి ఏడతాడు. మెల్లగా ఎత్తుకుంటాడా, బ్యాగ్ ఉన్నది పార్రిగా. ఉండుర్రంటే ఉంటలేరు. ఇలా ఒక్కరోజు ఉండి రేపు పోలేర్రా. అత్తమ్మ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాంలే. ఇంకా ముందు వచ్చేదే ఉంది కదా. సరే అవ్వా. నేను ఇటే పోతా అంటే నన్ను అటు రమ్మన పడుతుంది. అరే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావు వదినా. ఇంటికాడ ఏమైనా పని చేసేది ఉన్నదా? పాలేవు 2 రోజులు ఉండి పోదామంటే. సరే తి అవ్వ బ్యాగ్ ఏడుందో పిల్లగాన్ని ఎత్తుకుందుపా. ఒకటి ఉంది పాయే అమ్మ. వదిన ఉంటే గమ్మతి, ఇల్లంతా అల్లరి. అవును గాని నన్ను రమ్మంటాంది, నేను పోయి ఏం చేయాలి? నాకు అక్కడ లతవ్వలేకపోతే బోరు కొడుతుంది. ఇంకా పెద్దమ్మ పో, మా అత్తమ్మతోటి మస్తు టైం పాస్ అవుతుంది ఆమె ఒర్రుడుకు. పోతా 2 రోజులు ఉండి అటు పోతా ఇంటికి. సరే అవ్వ నువ్వైతే జాగ్రత్తగా ఉండు, మంచిగా తిను సరేనా? తింటా పెద్దమ్మ. ఏతవ్వా నీ కొడుకు అయితే మంచి పిల్లగాడవ్వా. గింత అల్లరి లేదు ఏది లేదు, ముద్దుగా ఆడుకున్నాడు పండుకున్నాడు. ఆ కొడుకు అంతే అత్తమ్మ, ఎక్కువ అల్లరి చేయడు.
సరేరా చెల్లా నేను రేపు అత్తగాని నువ్వు ఉండు పోకు ఇప్పుడే సరేనా. ఓ వారం 10 రోజులు ఉందువు నేను బాబాకి చెప్తా గాని నేను రేపు ఇక డ్యూటీ చేసి అటే అత్తా సరేనా. మరి మెల్లగా పోర్రి జాగ్రత్త. ఏ సరే అన్నయ్య. రాసేతవరా మెల్లగా బస్ స్టాండ్ కాడికి పోయే వరకు గదే అల్లైతది దా. అల్లుడా పోయేత్తాం. వెళ్తే లగ్గం చేసుకో. అప్పుడు వచ్చి ఓ నెల రోజులు ఉంటాం ఇటే ఇక. ఏంది నెల రోజులు ఉంటారా? నెల రోజులు ఉంటాం. మంచిగా తింటాం, పని చేస్తాం, నీ లగ్గం చేస్తాం, పోతాం ఇక. సరే సరే చేసుకుంటా అత్తమ్మా. నానా లేకపాయే ఆ బస్ స్టాండ్ దాకా వడగొట్టి రాపో బిడ్డ. సరే అమ్మా పోతా. ఒక్క తినక బాగా రోజులైతాంది. నా రాయమల్లుంటేనేమో ఒక్కరోజు తప్పించి ఒక్కరోజు కూరండు అని తెచ్చేటోడు, నా చేత్తోటి తినేటోడు. ఇప్పుడు తెచ్చేటోడు ఎవడు లేకపాయే. పోదునా మరి మెల్లగా చికెన్ కాడికి. రాయమల్లును చూడక 2 రోజులైతాంది. ఇటు మొక్క అత్తలేకపాయే. ఆ దొంగ ముండ ఏవట్టి గోసకే వచ్చింది. గుండు తీసి వచ్చినా అయిపోవు. నా రాయమల్లు నన్ను లగ్గం చేసుకును. మెల్లగా చికెన్ తెచ్చుకుంటా పోయి. అవు మల్లయ్య, నా పోషి కనబడుతుందా నీకు? ఏడా నేను కూడా బయటకు ఎల్లుతలేను. అటు పోతలేవా దాని దగ్గరికి? ఏడబోవాలనే మల్లన్న, ఈ గుండుది ఎప్పుడు నా సుట్టే కావలగాయబట్టే. అవునా మరి ఇప్పుడు లేదా ఏంది? ఇయ్యల్లా పత్తెర పోయింది, ఎవలో పిలిచిర్రట. అయితే పత్తెర వేంది ఇప్పుడే, అదటు వేందనే కదా ఇటు వెళ్ళినా. ఇంట్లోకే కాలు బయట పెట్టకు అని తిట్టుకుంటా వేంది. ఇక ఏం చేయాలి, ఇక ఇప్పుడే ఇంట్లో వెళ్ళినా. అటు పోషోళ్ళింటికి పోదామని ఎవరన్నా ఉన్నారా అటు మోకేయి. మళ్ళా చూస్తే ఈ గుండుదానికి చెప్తారని బాధ. ఎవరన్నా అంటే ఎవరు? అదేగా నర్సవ్వనన్న మీ మల్లవ్వనన్ను ఉన్నారా? మీ మల్లవ్వ కూడా చెప్పుతుంది. మా మల్లవ్వ ఇంటికాన్నే పాడైంది. నర్సవ్వ లేదు కాదు. 3-4 రోజులాయే కోడల దగ్గరికి వేయింది. ఆగో నా మరదలిటే అత్తందిగా. ఎటు పోతున్నవే నా అందమైన పోషు? బావా ఓర్ని అవ్వ, ఇళ్ళ ప్రేమ కథ మంచిగానే ఉంది. ఎటు పోతున్నవే? నిన్ను చూడక 2 రోజులైతాంది. నా గుండె లబాలిబా అని కొట్టుకుంటాందే. నిన్ను చూసుడుతోటే నాకు మనసు నిమ్మలమైందే పోసా. బావా నీ గురించి నేను పిచ్చిదాన్ని అయితన్నా. నాకు పిచ్చిలేసి అటు ఇటు తిరుగుతాన్నా. ఏమైంది? అత్తనే లేవు, పట్టించుకుంటలేవు. అరే ఆ గుండుది నన్ను వదిలిపెడతలేదే, ఏం చెయ్యాలే? వదిలిపెడతలేదంటే పట్టుకునే ఉంటాందా నిన్ను? పట్టుకొని ఉండు కాదే, నన్ను బయటకు ఎల్లనిత్తలేదు. మరి ఇప్పుడు ఎట్లా వెళ్ళినావు? అటు అత్తలేవు మరి నన్ను చూడటానికి. ఇక్కడుండి ముచ్చట పెడతాను. అరే అటే వద్దామని అనుకున్ననే, ఓ మల్లయ్య బాపు కలిసిండు. మరెవరన్నా ఉన్నారా? నర్సవ్వ మల్లవ్వ గిట్లుంటే మల్లయ్య చెప్పుతారు గుండుదానికని మల్లయ్యను అడుగుతాన్నా. ఓ మల్లయ్య, నీకు కోటరు కొనిత్తాం గాని మా సంగతి అయితే ఎవలకు చెప్పకు. నేనెందుకు చెప్తావా? నాకు కోటరు ఇస్తారు కదా చెప్పా. నేను అత్త ఇంటికే, ఎటు పోతాన్నావు గిటు? అది పత్తేరా వేంది, జర్సేపు నీతోటి గడిపేస్తా, పా పోదాం. అవునా బావా, నేను చికెన్ తెచ్చుకుంటా అని నేను చికెన్ సెంటర్ కాడికి పోతాన్నా. అవునా? నేను పట్టుకొని మల్లయ్యకు కోటరు కొనిచ్చి అత్తపో, నువ్వు ఉల్లిగడ్డ గిట్లా కొయ్యిపోయే. సరే బావా, తొందర్రా, నీకోసం నా 2 కళ్ళు చూస్తూ ఉంటాయి. ముసలోళ్ళకు పడుసు రోగం అంటే ఇదేనేమో. వస్తనే, ఈ రోజంతా నీతోటే, అప్పటిదాకా 4 దాకా పో పో. సరే బావా. అది బావా అంటే నాలో ఉన్న ప్రేమికుడు బయటకత్తడు మల్లన్న. ఎంత ముద్దుగా పిలుస్తుంది బావా బావా అని. మళ్ళా మీ గుండు దానికి దొరికితే పెద్ద లొల్లి కాదా? అది పత్తెరవేంది, 5కి వస్తుంది. నేను 4 వరకు ఇంటికొచ్చి ఉంటే అయిపాయే. దా, నాకో కోటరు నీకో కోటరు చికెను పట్టుకొని పోతా. నేను నీకో కోటరు కొనిత్తద్దా మల్లన్న? మళ్ళా నువ్వైతే ఎవరితోటి అనకు, మీ మల్లవతోటి ఇట్లా. ఏ నేనంటనా? వా, నా కోటరు వచ్చినాక నేను ఇంకా అంటనా? ఎప్పుడు వస్తుందో నరసవ్వ? ఏమో మరి ఎప్పుడు వస్తుందో. ఆ రోజు నన్ను దొరకబట్టి ఇచ్చింది ఆమెనే. ఆమెను అట్టి ఇచ్చిపెట్ట నేను గాని.
ఆవితో పెట్టుకుంటా నడుతుందా అప్పా నా బావ వస్తాడంటే ఇప్పుడు మంచిగా కూర వండుకొని తింటాం. ఆ గుండుది పనికి పోయిందట అని ముఖంలో చెప్పు. నా బావ నాకు దూరంగా ఉంచుతాంది. పోసక్క అంత బాగేనా? బాగా సంబరం కొద్దున్నావు. ఏం సంగతి మళ్ళా సెటిల్మెంట్ చేసుకున్నావా? ఏందే సెటిల్మెంట్ చేసుకునేది? ఏమో నువ్వు నాతోటి తలుగుతావు. ఇప్పుడే అత్తన్నావా అనే అచ్చుడితోటే నీకు నేనే కనబడ్డా, నాతోటే జరగబడుతుంది. ఇక రోడ్డు మీద నీ ఇల్లుంది కాబట్టి నువ్వే కనబడతావు, ఇంకెవరు కనబడతారు? అగో ఇప్పుడే వస్తారా అవ్వ శ్వేతవ్వని ఇటే పట్టుకొత్తన్నావా? ఇటే పట్టుకొత్తన్నా. ఇక 4 రోజులు ఉంటదని. అయితే మీ కోడలు శ్రీమంతం ఎట్లా జరిగింది? మంచిగా జరిగిందా? మమ్మల్ని పిలిస్తే మేము రాపోదుమా? ఏం పిలవాలి పోసక్క, నీరందులా నువ్వే ఉంటివి. ఇక మల్లక్క పాపం ఈ నుండి ఆడికి వచ్చే వరకు నిలబడుతుంది. ఇక ఎవరున్నారు? ఇక రామను వాళ్ళు పిలిస్తే మా అద్దరు కానీ ఇక ఏం పిలవాలి? వాళ్ళు ఇంట్లో మందని చేసుకున్నారు. అయితే పో పో, ఇప్పుడే వస్తారు కదా పోర్రి. పోతాం. ఏం సంగతి మరి? మంచిగున్నావా? అందరు మంచిగున్నారా? నీకు కావాల్సిన వాళ్ళు అందరు ఎవలే గుంజిగాళ్ళు. నువ్వైతే పో, నేను మంచిగానే ఉన్నా గాని. సరే ఉంటా. అవ్వ 2 రోజులు. ఉంటా. ఈ బౌరూపుల్ది కరెక్ట్ టైంకు వచ్చింది తొందరనే. దీనికి దొరకద్దు. దీని కంట్ల పడితే ఏం లేదు. సప్పరిచ్చి అదైతది. దీన్నోసారి ఆట పట్టియాలి గాని అట్టిగెట్లా వదిలిపెడతా నేను? అట్టిగా అస్సలకే వదిలిపెట్టా. ఉల్లిగడ్డ గిట్లా పోతా. అగో ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను. ఏంది ఇల్లంతా నీట్గానే ఉన్నది, ఊడ్చినావా? పొద్దుగాల వచ్చి అంతా ఊడ్చిన్నే. మంచి పని చేసినావు. వదిలే, నీకు పని కలగద్దని మా అన్న అన్ని నీట్గా పెట్టిండు. మా పెడతాడు. శ్వేతవ్వ పిల్లగాడు వండట్టున్నాడు కదా బిడ్డ, పో ఆ బెడ్రూమ్ లో వండ పెట్టుకో. సరే నానా. వదిలే కూసుంటా. బాత్రూమ్ పోయి అత్తా. పైరాపో. ఏమైందిరా లడ్డు, ఇయ్యాలు ఉంటా అని అంటివి కదా, ఉండలేదు, తొందరనే వచ్చినావు. నిన్ను చూడబుద్దైంది రాజుగో, మాట్లాడబుద్దైంది రాజుగో, అందుకే వచ్చిన రాజుగో. అబ్బా నీ అవ్వ, గంత ప్రేమ ఉంటే మంచిగానే ఉండే పెండ్లామా నీకు. ఏంటి మరి నీ మీద నాకుండకపోతే ఎవరి మీద ఉంటది? ఏం కథ? ఏమో రంగేసుకొని రానంటే ఊపుకుంటా టింగు అని అత్తివి. ఏమో రంగేసుకొని అత్తే నువ్వు నేను ఎంత ముద్దుగుందుము. అయితే ఆ నెత్తికి రంగేస్తే ఎన్ని రోజులు ఉంటది? మా అంటే 4 రోజులు ఉంటది, మళ్ళా కలర్ పోతుంది. ఏమిటికి? అయ్యో, నేను చెప్పిన ముచ్చట ఏది నువ్వు? వేసుకున్నావు కదా లడ్డుగా, నెత్తికి రంగేసినావు, పాపడు బిల్ల పెట్టినావు, లడ్డుకు లడ్డున్నావు. నిన్ను యుత్తి గురక బుద్ధి అవుతుంది. కొరుకుతావుతి ఇక కొరికి గీడికి తెచ్చినావు. ఇంకా కొరికేది ఉన్నదా? ఊర్ని అవ్వ, నేను కొరకకపోతే ఎవరు కొరుకుతారు? అయితవాయ్ గాని మరి ఆ చెల్లొచ్చే బిడ్డచ్చే ఏం పట్టుకరావాలి? మటనా చికెనా? ఈ మటన్ చికెన్ పాడదా నిన్నటిదాకా తింటివి. అబ్బో లడ్డుగో, నువ్వేనా రా అద్దనేది? ఇక మరి తెత్త పట్టు, ఓ చికెన్ తెత్తా. తేపో చికెన్ కూర నువ్వే అండు కమ్మగండుతావు మంచిగా. నాకే పెడతాన్నవా ఫిటింగు? కొడుకు ఏమన్నాడు, కోడలు ఏమన్నది? ఉండవన్లే. ఉండమన్నారు కానీ ఎవరు ఉంటారయ్యా? వాళ్ళకైనా గోసగని అప్పాలు లడ్డూలు వేసింది, కనీసం 4 తీసుకపోర్రని సంచిలా ఏకపాయే. ఏ పోనీ తీయే, ఇక సంక్రాంతి పండుగ అత్తలేదా? మనం చేసుకుందాం. ఏమైందట నానా? కరియలు లడ్డూలు అప్పాలు చేసిర్రు, తీసుకపోర్రని 4 వేయలేదు అని అంటాంది అమ్మ. దీనికి ఏమున్నా తిండి పిచ్చే. నీ అవ్వ మన ఇంటికాడ తింటలేవా అనే తిండి ఇక వాళ్ళు ఎత్తనే నువ్వు తింటావా? అది బిడ్డ అవన్నీ వస్తాయా? ఒక 4 అన్నా వేయకపాయే. ఏమో మరి వదిన శ్వేత ఉన్నది, పిల్లగాడున్నాడు. ఇక పిల్లగాడంటే తినడు కానీ మరి శ్వేత ఉన్నది తింటది కదా, ఓ 4 పట్టుకపో అని వేయకపాయే. వాళ్ళ తీసినారు ముఖంలో చెప్పు. తిన్నకాడనే ఏరుగచ్చుడంటే గిదేనేమో. పాత్రం తప్ప పుట్టిందా? తింటివి వాళ్ళని అంటివి, అయ్యే పాయే. ఇక నువ్వు బలేవు, నేనేం తిన్నా? అబ్బో, నువ్వు ఎవరిని ఒక్క మాట అననీయవు. అందరిని వెనకేసుకొని వస్తావు, నన్నైతే వెనకేసుకోవు. నిన్ను ముంగటేసుకుంటారా లడ్డుగా? సరే గాని నాన్న ఏం కూరగాయలున్నాయే? ఏం కూర వండాలి? నువ్వెందుకు అవ్వ అండు? అమ్మ లేదా? అమ్మ అండుతుంది, నువ్వు కూసోపో బిడ్డ. అవ్వగారింటికి వచ్చినా కూడా నువ్వెందుకు బిడ్డ పని చేసుడు? అదంట వరకు పొద్దుకుతుంది. నువ్వు ఏం తిన్నావో మరి తినలేదు. బిడ్డ అయ్య గురించి ఆలోచిస్తాంది. బిడ్డలకు అయ్యల మీదనే ప్రేమలుంటాయి. మరి ఏమనుకుంటున్నావు? నా బిడ్డ. అయ్యో, నీ బిడ్డ రాకపోతే ఇప్పుడు మంది బిడ్డనా గాని చికెన్ తెత్తరాడ తీయవ్వ. అయ్యా ఇంత చికెన్ తెచ్చినాక అండుతూ తీయి. నువ్వు కూడా మంచిగా అంటావు కూర. పో తేపో. చికెన్ ఎందుకే?
ఏ బిడ్డ మస్తు రోజులకు నువ్వత్తివి మీ అత్తమ్మచ్చే గట్ల తెప్పిత్తా ఇక మళ్ళీ రేపు ఆమె కుక్కపోద్దు కదా తినది. అవునవును ఇది కూడా కరెక్ట్ అయితే పోయినానా మరి. సరే అవ్వ పోతన్నా. అబ్బా దొడ్డికి పెడతాంది. ఆ మసాలా ఘాట్ ఎక్కువైంది మటన్ల నిన్న. అది తిన్నప్పడుసుంది ఒకటే ఊరుకుడు అయితాంది. ఇవాళ అన్నే 3 సార్లు వేనా మళ్ళీ ఈడికి వచ్చినాక ఒకసారి పోతి. యా వదినే మసాలాలు వడనప్పుడు తినద్దు బాగా. ఏ పాడుగాను నేను ఏడ తిన్నవ్వా. నిన్న 2-3 ముక్కలు వేసుకున్న గంతే. ఇక ఆ ముక్కలకు 10 సార్లు పోవుడు అయితాంది. కాలి చేతులు అన్ని గుంజుతాన్నాయి. ఓ మీ చెల్లెమన్నా బగ్గేసిందా ముక్కలు? మనిషికి 2-3 వేసే. అందరికి రావద్దా వదినా? అమ్మకైతే ఏడ పని లేదు. నోట్లా ఒక్క మాట కూడా దాసుకోదు. మళ్ళీ ఆమె పోయాడ చెప్తే వాళ్ళు ఫీల్ గారా. చి దీంతో కట్టమే. అమ్మ వచ్చినప్పటి ఇన్నే ఉన్నావు నడు. ఇట్లేమున్నాయి ఏం కథ అని చూసుకోవా అనే పోపో. అయ్యో బిడ్డ ఇప్పుడే అత్తిని ఇప్పుడు వల్ల వదిన ఇదంతా ఏమి అన్నోడ్చిండు బగారేళ్ళ అనే అమ్మ. ఇక అల్లకిళ్ళకు ఉల్లిగడ్డలున్ను పచ్చిమిరపకాయలు అయిపో. గడ మరిగా పోషోళ్ళింటి కాడ పుదీనుంది తీసుకురావాలా. ఆ పుదీనాకి ఎత్తనే మంచిగుంటదే అమ్మ. సరేటి నేను తీసుకొత్తది నువ్వు వేసే వరకు గాని. ఇక బాప అయితే చికెన్ దేని తెచ్చినాక వాళ్ళింటికి పోయి తీసుకొత్తా. సరే సరే అమ్మ నేను కోత్తా. అయిపో బిడ్డ నేను కొంచెం సాయ పెడతా తాగుదంపా. అవును వదిన పెట్టు పెట్టు తలకాయ బాగా నొత్తాంది. కథ వదిన ఇలా కూసో బల్ల మీద. సరే వదినోళ్ళ ఇంట్లో సోఫాలు ఉండే సోఫాలు తీసేసి బల్లేసిరు కదీడా కూసోవడానికి. ఓ ఎప్పుడు వచ్చిర్రవ్వా? వదినమ్మా మేము ఇప్పుడే వచ్చినాం. అంత బాగేనా? దాదా కూసో కూసో. ఏమ్మా నర్సి లేకపోతే ఊరంతా చిన్నవేంది. నాకైతే పిసలేసుడవ్వా. ఇది ఎప్పుడు వస్తుందా ఏం కథ అనేది చూస్తాన్నా ఇంకా నేను. అంతేనా? మా వదిన లేకపోతే ఊరంతా చిన్నవేందా? ఇక అది ఉంటేనే ఆడికిడికి తిరుక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుపించుకుంటా ఉంటదాయే. ఇక నేను ఒక్కదాన్ని అయిపోయినా నాకంత పిసలేసుడు. అయ్యో కూసో వదినే. మరి నువ్వు మా వదినతో అత్త అయిపోవు కదా. ఇక నేనత్తే ముసలోడు ఎట్లా నవ్వా. నర్సి ఓ నర్సి దాన్ని చూడాలి ముందుగాల నేను. మల్లక్క ఐ లవ్ యూ ఐ మిస్ యూ మల్లక్క. జై బోలో మల్లక్కకే జై. జై బోలో మా నర్సవ్వకే జై. ఈ జై ఎక్కడ అవ్వు. మల్లక్క ఎట్లున్నావు? 4 రోజులు అవుతాంది నీ ముఖం చూడక. అంత ఎట్లా అయినావు కదా గుంజుకపోయావు. ఓ నర్సి నువ్వు లేక నేను చిన్నబోతునిగా అదే. నీతోటి తిరుగుదును, ఇద్దరం కలిసి ముచ్చట పెట్టుకుందుము, ఇద్దరం కలిసి తిట్లు పడదుము, ఇద్దరం కలిసి అందరినీ గెలుకుదుము. ఈ 4 రోజుల పొంటి ఊరంతా చల్లబడ్డది. ఊర్లో జనాలంతా చల్లబడ్డరిగా నువ్వు లేక. అంతేనా మల్లక్క? ఇక నేను వచ్చిన కదా రచ్చ రంబోలే. ఈ దోస్తాను మంచిగున్నది అవ్వా. అంటే నాకు ప్రాణం. ఇది ఉంటే ఎన్ని రందులున్నా పోతాయి. మల్లక్కతోటి ముచ్చట పెట్టకపోతే నాకు మనసున పట్టది వదినా. యా నిమ్మలం అవుతుంది మల్లక్కతోటి మాట్లాడితే. అవ్వా మాకోతున్నదాడ ముత్తవ్వ అని. దాని ముత్తవ్వ నోట్ల మూతి అని అది ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పుతుంది. ఏదన్నా చెప్పుతే జవడాలు పెట్టిస్తుంది. ఇక నాకు గది ఒక్కతే ఉన్నది కానీ అది గిట్లే చేస్తుంది. మా నర్సి ఏందనుకుంటాను? మా నర్సి తిట్లు పడితే నన్ను కూడా తిట్లు పడిపిస్తుంది, నవ్వుతే నన్ను నవ్విపిస్తుంది, ఏడితే నన్ను ఏడిపిస్తుంది. అంతేరా వల్లక మన ఇద్దరం జాన్ జబ్బలమే. కూసో సాయ వస్కత్త తాగుదు. ఏ పోరి మళ్ళీ ఎటు ఓకే. ఇక నువ్వు పోతే అంత పిసరెత్తాంది నాకు. ఏ ఎటు పోను మేరీ జాన్. నిన్ను నిష్పెట్టి నేను ఎటు పోతా? ఏటన్నా పోతే పట్టుకునే పోతా నిన్ను. సంకలేసుకొని పోతా మల్లక్క. నీ సంకలేసుకపోడు చల్లగుండా. పో పో సాయ పోతుంది మళ్ళా. పోస్కత్తా కూసో. నీకు వదినకు పోస్కత్తా. ఉంటావా 2 రోజులు? ఉంటనవ్వా 2 రోజులు ఉండి పోతా. ఇక మా కోడలు 1 రోజులు ఉంటదట గాని. అయితే శ్రీమంతం ఎట్లా జరిగింది? మంచి జరిగినా? సూపర్ జరిగింది. చెల్లె మంచిగా అరుచుకుందా? ఎందుకు అరుచుకోదు వదిన? మంచిగా అరుచుకున్నది. ఇగో లేనోళ్ళే మంచిగా అరుచుకుంటారు వదిన. ఉన్నోళ్లకు పెట్ట ధైర్యం రాదు. అవునవును నిజమే. తీసుకో వదిన తీసుకో. తెచ్చుకోవా వదిన? నేను తాగుతుంది. మీరు తాగుర్రి ఇద్దరు అయినాక తాగుతా. ఇప్పుడే వచ్చినాం కదా అంతా ఎట్నో అవుతాంది. పేతకు పోసినవా? తాగుతుందా? తాగుతాంది. ఇగో ఉల్లిగడ్డలు మిరపకాయలు పోతాంది. ఎందుకే ఏం చేస్తాన్నావు? మల్లక్క చికెన్ తెమ్మన్నా. ఏప్రాలు వచ్చిందని చికెన్ తెమ్మన్నావా? అవును మల్లక్క. ఇయ్యప్రాలు నువ్వు మంచిగా అరుచుకోవద్దా? ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా మనం పోతే అరుచుకుంటదా గట్లా? అయ్యో వదిన తినుట్లా ఏముంది? వచ్చినప్పుడు 4 మాటలు ప్రేమగా మాట్లాడితే కడుపు నిండుతుంది. అంతేగాని తాగుర్రి
ఇక జరిగిన అదే శ్రీమంతం ఏమేం అప్పాలు చేసింది మీ ఇయ్యపురాలు? అన్ని చేసి రవ్వ మాకైతే 4 ఇయ్యలేదు కొంటమమ్మని. అయ్యో ఇయ్యలేదా అనే? ఏది మరి మేము రాంగా మరీ చెప్పుకుంటా వచ్చినా మరి వదినే ఇది వంట ఊర్రి అని అనలేదు. అన్ని తింటారు ఇక ఏం చేస్తారు. చెల్లకు మతికి లేనట్టున్నది వదిన, లేకపోతే మా యేసు నీకో ఇన్ని నాకో ఇన్ని. ఏమో ఇక అల్లక్క నువ్వు కూడా ఇయ్యల్లా ఇన్నే తిను. చికెన్ అంటుతుంది శ్వేతవ్వ ఇన్నే తిందాం. నాకెందుకే, మీరైతే తినలేరు. అయ్యో నన్ను బాగా మిస్ అయినావు కదా, అందుకే నీకు పార్టీ ఇయ్యల్లా. అందుకే అచ్చుడితోనే చాయ పోసిన. ఇక బుక్కడు బువ్వవా పెట్టి నీకు కడుపు చల్లబడ్డదనుకో ఇక మన ఇద్దరి మధ్య బాగా దగ్గర అయిపోతాం. హో, నీ అవ్వ. అమ్మా బాపు చికెన్ తీసుకొచ్చిండు కదా, నువ్వు పుదీనాకు తీసుకురాపోయే. ఇక ఒకటేసారి అటు బగారెత్తా ఇటు చికెన్ ఎత్తా అవుతుంది. మళ్ళీ పిల్లగాళ్ళు ఎత్తే నన్ను చేయనియడు. అంతేనా? సరే తీయవ తీసుకొత్త తీయి. మరి ఆ పోసి ఉన్నదో పన్నదో ఏం చేస్తాందో ఇంటెనక కొయ్యి మెల్లగా తెంపుకత్తది. అది ఇక పంట అదే వాడు అచ్చుడే లేదాయే. అంతేనా? రాంగా ఎదురైంది. ఓ సంబరం కొద్దున్నది మరి. ఏమో దానికేం సంబరమో, దాని సంబరం పాడుగాను గాని పో తెంపకరా పో. నేను ఇంటికి పోతాన్న మల్లత్త. అరే మళ్ళత్తవ రావో ఉండు ఉండు పెద్దమ్మ తిన్నాక పోదువు. అరే నన్ను ఓని ఏదేమరో ఇది. ఉండలేవు అది నేజర్ సేపు నాతోటి ముచ్చట పెట్టుకుంటా. సరేతి ఉంటది పోయే నర్సి తేపో. పోతా పోతా. పోషా, ఏ పోషు, బావా ఏమైందే? కూర అయిందా? అయితాందే నా మీసాల బావా. నా మీసాల బావను ముద్దు పెట్టుకోక ఎన్ని రోజులైతాంది. ఆ అందాల రాశిని పట్టుకోక ఎన్ని దినాలైపాయే. అంతా నర్సవ్వును మల్లవ్వ చేసిర్రు. కావాలనే మన ఇద్దరిని దొరకబట్టిచ్చిర్రే. అవును బావా, అల్లను అట్టిగా అస్సలు వదిలిపెట్టా. అల్లని ఏదో ఒకటి చేసేదాకా నేనెట్లు వదిలిపెడతా. సరే గాని నేను మందు తాగుతా. నువ్వు ఏం చేస్తాను? కూర పొయ్యి మీద వేసినవా? ఈడ ఊసోలేవు. ఓ కూర కలిపత్త బావా, నువ్వైతే తాగు. తలుపులైతే గట్టిగా పెట్టినవా లేదా? ఇంటి ముంగడిది గట్టిగా పెట్టినా, కుర్చీ అడ్డం పెట్టినా, ఇంటెనకది అట్టిగానే పెట్టినా. ఇంటెనకది కూడా పెట్టకపోయినవే. కంపు రాలేదు బావా, తాపకొకసారి చూద్దామని పెట్టినా. ఇప్పుడు ఎవరత్తరు? ఎవ్వరు రారు. సరే తీ, పో కలిపిరాపో. సరే. ఎన్ని దినాలైతాందే తోటి ఇట్లా కూసోని నిమ్మలంగా తినక తాగక. బావా నేనైతే రోజు నీ గురించే యూసుడు. ఊకే బయట కూసోని రోడ్డు పొంటత్తడో దారెంటత్తడో దారి పొంటత్తడో అనుకుంటా నిన్నే కావలగాసుడు బావా. నీ మీసాలే నాకు గుర్తచ్చుడు. నువ్వేమో రావాయే, నేను నిన్నేమో చూడనాయే. ఏ నాకు పిచ్చి లేచిందే పోసా. తాగు తాగు, ఆ ముక్క దీని రాదు. కుక్క తినుకుంటా సుక్కెత్తే పక్కెత్తే ఎంత సుఖముంటదే. అన్నుంటాయి గాని కొంచెం దాగే. బావా అద్దు. ఛీ గది నేనెందుకు తాగుతా? తెల్లగళ్ళు అయితేనేమో తాగుతున్నాయే. రేపన్నెలుడన్న పట్టుకరాలేవు తెల్లగళ్ళు. మంచిగా ఇద్దరం కూర్చొని తాగుదాం. పట్టుకరా వల్లానే పట్టుకత్త తియ్యి. నీకంటే ఎక్కువనా? ఆ గుండుది పత్తెర పోతాంది. మరి రేపు పోతనేమో రేపే పట్టుకత్తా. లేదు అని అంటే అది పోయిన రోజు పట్టుకొని అత్తా. ఆ గుండు తీయటన పోతలేదా అవ్వగారింటి కన్నేటన్నా? ఏమున్న ఈడబడే చత్తాంది. నువ్వేమో నా దగ్గరికి అచ్చుడే లేకపాయే. ఇప్పుడు ఉంటా కదనే మరదలా, 4 దాకుంటా. 12 అయిపోయింది కాదే. ఇంకా 4 గంటలున్నది. దీని కళ్ళు మంట. ఇది మళ్ళీ వచ్చి పాడైంది కదా. ఇది ఇప్పుడే ఊరు నుండి వచ్చింది, మళ్ళా ఏ వీటికి నా ఇంటికి వచ్చింది ఇది. అయ్యో ఎట్లనే పోసా ఇప్పుడు? ఓ గటు రూమ్ లా దాక్కోపో. అది వెళ్తాందే, నేను దాక్కుంటా. నువ్వైతే పోయి దీపో డోరు. దీని గండం ఆవులము, దీంతో గండం పాడైందిగా. అత్తన్న బాటిల్ జుత్తి ఇది ఎక్కడదంటది కావచ్చు. గటు కుర్చీ కింద వారేద్దాం. ఏమైందే? అయ్యో ఏమైంది పోసక్క? తీయడానికి ఇంతసేపు అయింది. ఏం లేదే, ఇగో చికెన్ ఫ్రై చేసుకున్నా తింటాన్న కూసోని. నువ్వేమో పిలిచేది పిలుస్తాన్నావు. ఏమైంది? అవునా, పెద్దది ముక్క పెట్టుకొని తింటున్నావు కదా, అంత మందు వాసన వస్తుంది. మందు గిట్ల తాగుతున్నావా ఏంటి? ఈ బర్రెదానికి అన్ని వాసన వస్తాయి. నేనెందుకు తాగుతానే? ఏమో అంత వాసన వస్తుంది పోసక్క. అయితే గాని పా గింతంతా అదేంటిది పుదీనాకు తెంపిద్దు పా. పుదీనాక ఏం కూర అంటారు? చికెన్ ఎప్పుడాలు వచ్చింది కదా, చికెన్ అంటున్నా. సరేపా తెంపిత్త పా, అట్లా పోదాంపా. ఇట్లెందుకు పోసక్క? గిటే ఇంటెనుకుంటే గిట్ల పోరాదా? గిట్ పోదాంపా. ఏ అట అద్దే డోర్ పెట్టినా.
డోర్ పెడితే ఏముంది తీయరాదా? ఆగే, ఏమైంది? డోర్ బాగా గట్టిగా అయిందే, తీయత్తలేదు, తీస్తే పెట్టత్తలేదు. గిట్ల రా తెంపిత్తా. అయ్యో అవునా, సరే సరే తీపా. ఏదో తేడా కొడుతుంది కానీ రాయమల్లగాడు ఉన్నాడు ఏంటి ఇంట్లో, అందుకే ఇది ఆగమాగం అవుతుంది. అగో ఈడ బాటిల్ ఉంది అనంటే వాడు తెచ్చుకున్నట్టున్నాడు. తాగుకుంటా ముక్క తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఇల్లు. అందుకే మళ్ళా డోర్ తీయడానికి లేట్ అయింది. ఈడ దాక్కున్నాడు ఈడు. పోనీలే ఎంజాయ్ చేయని. అలాయే చాలు చాలు. ఏం చెప్తావు, మా ఇంటి మొక్కే రాలేవు జరసేపు? నేను రావాలే, నాకే సాతనైతలేదు. జరసేపు పంట పండుకో. పిలిచింది ఇంకా నయ్యం, ఇంకా డోర్ గుద్దుకొని లోపలికి రాలేదు. ఈ బౌరూపుల్ది మళ్ళా దానికి చెప్పేది గుండుదానికి. మళ్ళీ ఎడవేందో ఈ నర్సా వచ్చింది కాబట్టి ఇల్లనే చూస్తుంది ఇది. ఏ మళ్ళీ బాయ్ ఏంది ముసలోడా? ఏం చేస్తానవే ఈడ? ఆ? నేను ఇంటికి పోతే లేవు, ఏమాడిదాని ఉన్నావు? ఓ నీ కాన్లు మండ, నేను నరస వచ్చిందని ఇటు మొకే వచ్చిన. ఆగో తాగినట్టున్నావు కదా, నీ తాగుడు పాడుగాను ఎవడిచ్చిండు పైసలు నీకు? మల్లు బాయ్, ఏ మల్లు బాయ్. మల్లన్న నమస్తే, నిద్దా ఇంట్లోకి రా. మస్తే మస్తే నర్సయ్యా, నేను ఇంటికి పోవాలే, బువ్వ తినాలే. బువ్వ పెట్టదట్నా ఈ ఆడిది? ఈ ఆడిది ఈడచ్చి కూసున్నది. రాయే ఆడిదానా? ఊరిని అవ్వ మల్లయ్య బాబు మంచిగానే చేసినట్టున్నది మందు. నేను రాక్ స్టార్ను. తెలుసుగా నర్సా, నా సంగతి తెలుసుగా నీకు? ఈ మళ్ళీ బువ్వ పెట్టదా నాకు? ఇక్కడ వచ్చి మూతులు సాపుతాంది. ఏ రాయ మల్లు. ఈ నోట్లు చవొత్తే ఎవడ్రా నీకు తాయిపిచ్చినోడు? ఆ నోట్ల మన్ను పోతే గలగలగా ఆ నోట్లో మన్ను వస్తావు, నా నోట్లు ఉచ్చవస్తావు. ఎందుకు పోతావు? నీ నోట్లో పోసుకో. ఓ మల్లయ్య, ఏమైంది? కోటర్ వేసినావా లేకపోతే ఆఫ్ వేసినావా? నేను కోటర్ ఎత్తా, ఫుల్ బాటిల్ ఎత్తా. నాకు అంత దమ్మున్నది, అంత ధైర్యం ఉన్నది. నర్సావా, ఈ మళ్ళీ నాకు బో అవుతుందా చెప్పు? నేను ఎంతసేపు ఆ ఇంటి చుట్టూ తిరగబట్టి ఓర్ని ఇక అత్తలేదు ఆగత్తలేదు. అయితే ఈ మా ఇంటికాడ తిందువు రాయే. ఇగో శ్వేత వచ్చిందని చికెన్ తెచ్చినా, దా తిందువురా, తిందాం దా అందరం. దీనికింత కారప్పొడేసి పెట్టారే. ఈ తాగుబోతు బాడుకోకు, పైసలు లేవని నేను ఎడతా అంటే ఎన్నో మంచిగానే తాగచ్చిండు చూసిర్రా అవ్వా. నువ్వేమన్నా పైసలు ఇత్తన్నా అదే మళ్ళు? నేను ఓడు దాయిపిస్తే దాయినా. ఎవడాడు నీకు రాయిపించినోడు? రాయమాళ్ళు బగ్గ రోజులకు కలిసిన అని ఆయనో కోటర్ తీసుకున్నాడు, నేనో కోటర్ తీసుకున్నా. ఇక ఏం చేయాలి? ఇదా సంగతి. మల్లక్క, నేను పోయే వరకు డోర్ వేసున్నది పోసావది. తీయనంగానే తీసింది. నేను పోయే వరకు ఇంట్లో ప్లేట్ చికెన్ ముక్కున్నది. ఏందో కళ్ళు వాసన వస్తుంది ఏంది అని అంటే ఎక్కడిదే అని అన్నది. ఇక రాయమల్లగాడు వచ్చినట్టున్నాడు, డించుకు డీజే అవుతున్నట్టున్నది ఇంట్లో. అయ్యో ఆ గుండుది లేదా ఏంది? ఏ గుండుది పాతెరవేందట? అంటే నీకు తెలుసు ఈ రాజకీయం. నాకేం తెలిసే, ఆడెవడో నాకు తెలియదు. తాగినా వచ్చినా అయిపోయింది. ఎవరెటు వేరు ఏం కథ అనేది నాకు తెలియదే. ఇప్పుడు అంటే కదా గుండుది పత్తెరవేందని. అమ్మో ఎవ తేడవేందో నాకేం ఎరక. నేనేమన్నా చూసిన్నా? వాళ్ళింటికి పోయినా? ముసలోడు మధ్యలో ఉండి నడిపిస్తాండా ఏందే నర్సి? ఇక ఆ గుండుదేం లేదు, నా గుండు కొరుగుతుంది. ఏ అల్లాళ్ళు ఏమన్నా చేసుకొని దా. మల్లన్న బుక్కడంతా తిందువు రాయే. ఇగో ఇప్పుడే తిందామని కూసుంటాన్నావు, నువ్వు వస్తాన్నావు దా. ఇకనా? తింటా. మా తింటావు తట్టడంతా. తట్టడు ఎవరు పెడతారే? తట్టడు పెడతారు ఎవరన్నా? గమ్మతి ఎత్తావు మల్లు బాయ్. లడ్డుపా తిందాంపా. అదండి ఓ బిడ్డ, అందరూ పోయినాక ఇల్లంతా చిన్నవాయే. ఇక అట్లనే ఉంటది అమ్మ. ఇల్లంతా మంది ఉంటే ఇల్లంతా సందడే ఉంటది. కరెక్టే గాని అవు బిడ్డ, మనము అత్తమ్మకును పెద్దవ్వకు అప్పాలు వేయకపోతిమి. నేను మర్చిపోయినా. అయ్యో మర్చిపోయినావే అత్తం. ఇప్పుడు మా అత్త పోయి అక్కడ ఎంతమందికి చెప్తాందో, ఎన్నిసార్లు సప్పరిస్తాందో. అబ్బా గన్ని అప్పాలు చేసిర్రు, లడ్డూలు చేసిర్రు, మాకు 4 అన్న వేయలేదని అంటదా అవ్వ. ఆమె అంటదే ఖచ్చితంగా పిచ్చిదానా, ఎత్త అయిపోవు కదా. ఏడవ్వా, నిన్నటి బోళ్ళు బొచ్చలు ఊడ్సుడు మల్లాండు పెట్టే వరకే నాకు అంత లిస్ట్ అయిపోయింది. ఇక పోతాం బస్ వస్తుంది అనుకుంటా ఆగం చేసే నేను మర్చిపోతే. ఖచ్చితంగా అంటది మా అత్తనైతే.
అల్లుడు ఉన్నాడు కాదు బిడ్డ, రేపు ఆఫీస్ కోంగా ఓ కవర్లా ఇద్దాం తియ్యి. పెద్దవ కిన్ని ఉన్ను మీ అమ్మ కిన్ని మందామని ఓ కవర్లో పెట్టి సంచిలో పెట్టి పంపిద్దాం తియ్యి. పంపి పంపి. ఫోను ఎత్తావు మరి చేరుకున్నారో ఒకసారన్నా ఫోన్ చేస్తలేదంటది. అప్పుడే ఏరిరు కావచ్చు, గదే చేత్తా. హలో అత్తమ్మా. అప్పుడే వచ్చినావు, ఏం చెప్తారే? ఏం లేదత్తమ్మా, ఇగో ఇప్పుడే కాసేపు ఇట్లా పడుకొని లేచినా. ఇక బంటి ఉన్ను బావా ఎటో వేర్రు పోయి రాత్తమ్మా. ఏం చెప్తారు? ఏం లేదే కొడలా, ఏం చేస్తాం? వచ్చినాం, వండుకున్నాం, తిన్నాం, ఇట్లా కూసున్నాం. వంట వేసుకున్నారా అత్తమ్మా? ఏం కూర వండిర్రు? ఏం కూర అంటేనే కూర చల్లగుండా చికెన్ తెచ్చిండు ఇక మామయ్య. ఇక పెద్దమ్మ వచ్చింది, మళ్ళీ సేత వచ్చిందని చికెన్ తీసుకొచ్చిండు. ఇక రేపు మీ పెద్ద వదినది కదా, అందుకే ఇలా తెప్పించినాం, తిన్నాం, కూసున్నాం. సరే టీ అత్తమ్మ, మా అమ్మ బాధపడుతుంది. అయ్యో పోంగా ఆగమాగం చేసే బస్ వస్తుంది అని నేను మనిషికి 4 అప్పాలని నెయ్యకపోతున్నాయి అని బాధపడుతుంది. అవునానే, నీకు బస్ స్టాండ్కి వచ్చినాక గుర్తుకొచ్చింది కానీ ఇక మళ్ళేం రావాలి ఇంటికని సప్పుడేక వేనా. అయితే రేపు కొడుకురాంగా వంపుర్రి. నేను కదే అన్న అమ్మతోటి, ఇక రేపు పంపిద్దాం తీయే అమ్మ అంటే సరే అన్నది. కొన్ని పెద్దమ్మోళ్లకు కొన్ని మీకు రేపు ఈయనతోటి పంపిస్తాం, తీసుకోర్రి. సరే 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 తీ అత్తమ్మ, మరి ఉంటానా. చిన్న పడుకున్నాడా? లేచిండే, ఆడతాండు. సరే మరి మళ్ళా రాత్రి ఎత్తది. ఉండు. ఏమంటాంది బిడ్డ? ఏం లేదే అమ్మ, రేపు బంపూరి నా కొడుకుతోటి అంటాంది. బస్ స్టాండ్ దాకా పోయినాక గుర్తుకొచ్చిందట గాని ఇక మళ్ళేం రావాలని సపడేకుందట. అబ్బో, లేకపోతే గా మేడ మర్చిపోతుంది. అబ్బో, ఇప్పుడు ఎన్ని పేర్నాల పెడుతుందో ఆయనత. రేపు పంపిద్దాంతి. దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? నచ్చిందా? వీడియో నచ్చితే మీరు ఏం చెయ్యాలి? ఖచ్చితంగా లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్లు పెట్టాలి. ఆ తర్వాతటి వీడియోలో కలుద్దాం దోస్తులు. మరి మన వీడియోస్కు లైకులు కొట్టుడైతే మర్చిపోకుర్రి. మీరు కొట్టే ప్రతి లైకు మాకు చాలా ఇంపార్టెంటు. మంచిగానే వ్యూస్ వస్తున్నాయి కానీ లైకులు 3000 అన్న 4000 అన్న వస్తలేవు. గదే బాధ అనిపిస్తుంది కానీ ఇక మర్చిపోకుర్రి, లైకులు అయితే కొట్టుర్రి, సరేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.